వెలుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. ఒకనాడు మహారాజు తన గదిలో ఏదో విషయం కోసమని దీర్ఘంగా ఆలోచిస్తారు. అదే సమయంలో రాణి గదిలోకి వస్తుంది. రాజా, దేనికోసమో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? అవును దేవి, నా పాలనలో ఒక అత్యున్నత శిఖరానికి చేరుకున్నాను. ఇక నా బాధ్యతలను మన కుమారుడికి అప్పగించాలనుకుంటున్నాను. మన పుత్రుడికి ఆ సామర్థ్యం ఉందనుకుంటున్నారా? ఏదో ఒకనాడు అతడే ఆ సింహాసనాన్ని అధిరోహించాలి. నేను ఈ రోజు అప్పగిస్తున్నా. నేను అతను వెనకుండి పాలన చూసుకుంటాను. సరే మహారాజా, మీ నిర్ణయమే నా నిర్ణయం. రేపు సభలో ఈ ప్రస్తావన తీసుకువద్దాం అనుకుంటున్నా. మన అష్టదిగ్గజాలతో చర్చించి ఒక నిర్ణయానికి వద్దాం అనుకుంటున్నా. మంచి నిర్ణయం మహారాజా. రాజుగారి ఆజ్ఞ మేరకు అష్టదిగ్గజాలతో పాటు అందరూ సభకు హాజరవుతారు. ఈ రోజు మీ అందరినీ సమావేశపరచడానికి ముఖ్య కారణం ఉంది. మహారాజా, అదొక్కటే తెలుసుకోవాలనే మేమందరం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం. అవును మహారాజా, అవును. మేము పదవీ విరమణ చెయ్యాలనుకుంటున్నాం. ఆ బాధ్యతను మా కుమారుడికి అప్పగించాలనుకుంటున్నాం. అదేంటి అలా అంటున్నారు? మీరేమంటారు? సరైన నిర్ణయం మహారాజా. ఏదో ఒకనాడు ఆ బాధ్యతను తీసుకోవాల్సింది మన యువరాజునే కదా. అవును అవును. మహామంత్రి, మీరేమంటారు? మహారాజా, ఎప్పటికైనా ఆ స్థానం అతనికి చెందవలసిందే. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని అధిరోహించడానికి అతడి అనుభవం సరిపోదేమో అని నా అభిప్రాయం. తెనాలి రామ, మీ అభిప్రాయం? మహారాజా, మీరు అనుభవజ్ఞులు, తెలివైన వాళ్ళు, ఇలాంటి విషయాల్లో నేర్పరి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మన రాజ్యం కోసం, మా కోసం తీసుకుంటారని మా అభిప్రాయం. మీకు ఏది సరైనదనిపిస్తే అది చెయ్యండి. మీరేమంటారు? మీ నిర్ణయమే మా నిర్ణయం మహారాజా. ఒక 2 క్షణాలు దీర్ఘంగా ఆలోచించి ఈ విధంగా చెప్తాడు. ఈ రోజు సభాముఖంగా ఇక్కడ ఆసీనులై ఉన్న పెద్దలు, అష్టదిగ్గజాలు, నా ప్రియమైన ప్రజల సాక్షిగా నా కుమారుడు తిరుమల రాయుడిని రాజుగా ప్రకటిస్తున్నా. తెనాలి రామ, ఈ పట్టాభిషేకం బాధ్యత మీకే అప్పగిస్తున్నా. 10 తరాలు గుర్తుండిపోయేలా జరిపించాలి. చిత్తం మహారాజా. ఇచ్చిన మాట ప్రకారం తెనాలి రాముడు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. వచ్చిన అతిథులు ఆశ్చర్యపడే విధంగా ఆ కార్యాన్ని జరుపుతారు. కొన్ని నెలలు గడిచిన తరువాత మహారాజు అతడి కుమారుడికి వివాహం చెయ్యాలి అనుకుంటాడు. కాని అనూహ్యంగా అతడు విషప్రయోగం చేత చంపబడతాడు. మహారాజు దానికి నిందితుడుగా అప్పాజీని చూపిస్తారు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా కుమారుడికి అలా చేస్తావు? మహారాజా, నేను ఏ పాపము ఎరుగును, నన్ను నమ్మండి. నీవు మా కుమారుడి పట్టాభిషేకం దగ్గర నుండి అతడికి వ్యతిరేకంగానే ఉన్నావు. ఈ పని నీవు తప్ప మరెవరూ చేసి ఉండరు. మహారాజా, మన మహామంత్రి ఆ పని చేసే మనిషి కాదు. మీరు తొందరపడుతున్నారు మహారాజా. అతడే నిర్దోషాన్ని నిరూపించడానికి ఏ ఆధారాలు లేవు. అన్ని సాక్ష్యాలు అతడే ముద్దాయిగా నిరూపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇతడే ఆ పని చేసి ఉంటాడు. అతను చూసి నా కుమారుడికి విషమిచ్చి హతమార్చాడు. మహారాజా, నేను ఏ తప్పు చేయలేదు. ఎవరక్కడ? వెంటనే ఇతని కుమారులు బంధించి సభకు తీసుకురండి. మాకు కలిగిన పుత్రశోకం అతనికి తెలియాలి. వారి కుమారులను హతమార్చి అతన్ని అందుని చేయండి. చిత్తం మహారాజా. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మహామంత్రి కుమారులను బంధించి వధిస్తారు. మహామంత్రిని అందుని చేసి చెరలో బంధిస్తారు. కొంతకాలం గడిచిన తరువాత రాజు అసలు నిజాన్ని తెలుసుకుంటాడు. తిమ్మాసురుకి తన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన రాజ్యంలో ఉన్న సంపదను ఇవ్వబోగా అతడు దానిని తిరస్కరించి తిరుమలకు వెళ్లిపోతాడు. మహారాజు అతడు చేసిన తప్పుకు నలిగిపోతాడు. సభలో దిగులుగానే ఉంటాడు. అతడి కుమారుణ్ణి, మహామంత్రిని కోల్పోయిన బాధలో ఉండిపోతాడు. మహారాజా, జరిగిందేదో జరిగిపోయింది.
మీరు ఇలా ఉంటే మేమంతా ఎలా ధైర్యంగా ఉండేది? తెనాలి రామా, మేము సరిదిద్దుకోలేని తప్పు చేశాం. తప్పుడు తీర్పిచ్చిన రాజుకి రాజ్య పరిపాలన అర్హత లేదు. తప్పులు చేయడం మానవ నైజం. దాన్ని సరిదిద్దుకోకపోవడం మన తప్పు అవుతుంది. మీరు ఎప్పటిలాగే రాజ్యానికి రండి మహారాజా. లేదు రామా, నేను కూర్చొని ఇంకా ఆలోచించలేను. నాకు ప్రశాంతత కావాలి. నన్ను ఒంటరిగా వదిలిపెట్టండి. మహారాజా, మీరు మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తారు అన్న నమ్మకంతో వెళ్తున్నా. మహారాజు ఆ బాధతో అనారోగ్యం పాలవుతాడు. పరిస్థితి చేయి దాటిపోయే స్థాయికి అతని ఆరోగ్యం దిగజారిపోతుంది. ఆఖరికి ఒక దుర్దినం నాడు మహారాజు పరమోపదిస్తాడు. రాజ్యంలోని వారందరూ శోకసంద్రంలో మునిగిపోతారు. తెనాలి రాముడు రాజుగారు లేరన్న బాధను జీర్ణించుకోలేకపోతాడు. అతడు రాజ్యానికి తిరిగి పయనం అవ్వాలి అనుకుంటాడు. తెనాలి రామ, నేను నిన్ను ఎప్పుడైనా తెలుసో తెలియకో ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించు. నాకు ఈ రోజు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నా సోదరుడు దూరం అయినట్లుగా ఉంది. మీరు ఎప్పటికీ మాకు గుర్తుంటారు. తిరిగి ఏదో ఒక రోజు మన రాజ్యానికి తిరిగి వస్తారని భావిస్తున్నాం. తెనాలి రాముడు అందరికీ వీడ్కోలు చెప్పి తన కుమారుడు తన భార్యతో కలిసి తెనాలికి పయనమవుతాడు. తిరుగు ప్రయాణంలో అతడికి విజయనగరంలో ఉన్న జ్ఞాపకాలన్నిటినీ తన కుమారుడికి వివరిస్తూ ఆఖరికి తెనాలి చేరుకుంటాడు. తెనాలి రాముడు ఆ ఊరిలోనే విద్యాబుద్ధులు బోధిస్తూ కాలం సాగిస్తాడు. అలా ఒకనాడు అతడు అనూహ్యంగా పాము కాటు వల్ల మరణిస్తాడు. ఇది మన తెనాలి రాముడి కథ. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగా